హాయ్ ఫ్రెండ్స్, ప్రేమ కథల ప్రపంచంలోకి స్వాగతం. ముందుగా తనువులు కలిసిన ప్రేమ పార్ట్ 1 వీడియోని చూడని వారు ఎవరైనా ఉంటే వీడియో లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసేయండి. ఇక కథలోకి వెళ్తే, నిశాంత్ తమ్ముడికి భార్యగా వెళ్ళిన దివ్య ఎలాగైనా నిశాంత్ ఫ్యామిలీని అలాగే నిశాంత్ను కోలుకోలేని దెబ్బతీయాలి అని అనుకుంటుంది. ఇక నిశాంత్ అక్షరను పెళ్లి చేసుకున్న తర్వాత నిశాంత్ పైన అలాగే అక్షర పైన పగను తీర్చుకోవడానికి నిశాంత్ తమ్ముడికి దివ్య దగ్గర అవుతుంది. నిశాంత్ తమ్ముడికి అన్ని మాయమాటలు అలాగే అబద్ధాలు చెప్పి నిశాంత్ తమ్ముడిని తనను ప్రేమించేలా చేస్తుంది. ఇక నిశాంత్ ఇంట్లో అడుగుపెట్టిన దివ్య ఆ మరుసటి రోజు నుండే తన అత్తమామల దగ్గర మంచి పేరును సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అక్షర కంటే ముందు నిద్రలేచి వంటను చేసి రెడీ చేసి పెడుతుంది. అలాగే ఇల్లంతా శుభ్రం చేసి దేవుడి ముందు దీపం పెట్టి ఇల్లంతా చక్కగా రెడీ చేస్తుంది. ఇక ఉదయం నిద్రలేచి చూసిన నిశాంత్ తల్లి ఎన్నడూ లేని విధంగా ఇల్లంతా కళకళలాడుతూ ఉంటూ ఒక దేవాలయంలాగా కనిపించేసరికి దివ్యని ఎంతో అభినందిస్తుంది. ఇక దివ్య చేసిన వంటను తిన్నటువంటి నిశాంత్ తల్లి అలాగే తండ్రి దివ్యను ఎంతో అభినందిస్తారు. ఇక ఒక 2-3 రోజులు గడిచిన తర్వాత దివ్య అక్షరతో మాట్లాడుతూ, చూడు అక్షర, నేను ఈరోజు కూరలో ఉప్పు వేయడం మర్చిపోయాను, కొంచెం వెయ్యవా అని చెప్తుంది. ఇక దివ్య మాటలు విన్న అక్షర నిజంగానే దివ్య ఉప్పు వేయలేదేమో అనుకొని కూరలో ఉప్పు వేస్తుంది. ఇక్కడ అక్షర కూరలో ఉప్పు వేస్తున్నప్పుడు తన ఫోన్లో వీడియోను తీస్తుంది. దివ్య ఇక అందరూ తినడానికి కూర్చున్నప్పుడు కూరలో ఉప్పు ఎక్కువైందని అందరూ చెప్తారు. అప్పుడు దివ్య నేను కరెక్ట్గానే వేశాను అని చెబుతుంది. పోనీలే, అనుకోకుండా జరిగిపోయిందని అందరూ అంటారు. కానీ దివ్య మాత్రం అందరూ వెళ్ళిపోయిన తర్వాత తన అత్తయ్యను దగ్గరకు పిలిచి, అత్తయ్య, నేను వంట బాగా చేయడం వల్ల మీరు నన్ను అభినందించడం అక్షరకి నచ్చినట్టు లేదు. అందుకే తను కూరలో కావాలని నేను వండిన తర్వాత ఉప్పును వేసింది అని తన ఫోన్లో తీసుకున్న వీడియోను చూపిస్తుంది. ఇక వీడియోను చూసిన నిశాంత్ తల్లి అక్షర ఎందుకని అలా చేసింది అని తన మనసులో తాను కోప్పడుతుంది. కానీ అక్షరను ఏమీ అనదు. ఇక ఇది ఇలా ఉండగా ఒకరోజు దివ్య తన అత్తయ్యతో మాట్లాడుతూ, అత్తయ్య, అక్షర బావగారిని చాలా మోసం చేస్తుంది, తన క్యారెక్టర్ అంత మంచిదేం కాదు అని చెప్తుంది. దివ్య మాటలు విన్న నిశాంత్ తల్లి, చూడు దివ్య, నీకు అక్షర పైన కోపం ఉండడంలో తప్పులేదు, కానీ అందుకోసం నువ్వు అక్షరను క్యారెక్టర్ని తప్పుగా చిత్రీకరించాల్సిన అవసరం లేదు అని చెబుతుంది. అప్పుడు దివ్య మాట్లాడుతూ, అత్తయ్య, నేను అన్ని విషయాలు తెలుసుకునే మాట్లాడుతున్నాను. పెళ్ళికి ముందు అక్షర ఒక బిజినెస్ మ్యాన్తో 5 లక్షల కోసం ఒక రాత్రి గడపడానికి ఒప్పుకుంది. ఇది నిజం అని చెబుతుంది. ఆ మాటలు విన్న నిశాంత్ తల్లి షాక్ అవుతుంది. ఏంటి దివ్య, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అని అంటుంది. అప్పుడు దివ్య, అవును అత్తయ్య, నేను చెప్పేది అక్షరాల నిజం. ఆ ఆడియో విను అని చెప్పి ఒక ఆడియోని రికార్డింగ్ని అతని అత్తయ్యకి వినిపిస్తుంది. ఇంతకీ ఆ ఆడియో రికార్డింగ్లో ఏముంటుంది అంటే, పెళ్ళికి ముందు అక్షర తన తల్లి హాస్పిటల్ ఖర్చుల కోసం ఒక బిజినెస్ మ్యాన్తో ఒకరోజు గడపడానికి మాట్లాడినటువంటి ఫోన్ కాల్. ఇక ఆ కాల్ రికార్డింగ్ దివ్యకు ఎలా దొరుకుతుంది అంటే, నిశాంత్ అలాగే అక్షరల పైన పగ తీర్చుకోవడానికి దివ్య అక్షర గురించి తెలుసుకునే క్రమంలో ఈ విషయం బయటపడుతుంది. ఇక ఆ బిజినెస్ మ్యాన్తో మాట్లాడి ఆ ఆడియో రికార్డింగ్ను దివ్య సంపాదిస్తుంది. ఇక ఆ ఆడియో రికార్డింగ్ మొత్తాన్ని విన్నటువంటి నిశాంత్ తల్లి వెంటనే గట్టిగా కేకలు వేసి అక్షరను హాల్లోకి పిలుస్తుంది. ఆ కేకలు విన్న ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా హాల్లోకి వస్తారు. ఇక నిశాంత్ తల్లి అక్షరతో మాట్లాడుతూ, ఏమే బజారుదానా, నీకు నా కొడుకే దొరికాడా? నిశాంత్ను మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది? బయట ఎవడెవడితోనో తిరిగి నా కొడుకును పెళ్లి చేసుకుంటావా అని అంటుంది. ఇక ఆ మాటలు విన్న అక్షర షాక్ అవుతుంది. అసలు తన అత్తగారు ఎందుకు తనతో అలా మాట్లాడుతున్నారో తనకేం అర్థం కాదు. ఇక నిశాంత్ మాట్లాడుతూ, అమ్మ, ఏమైంది, ఎందుకని అలా మాట్లాడుతున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా, అక్షరను బజరుదానా అని ఎందుకు అంటున్నావు అని అంటాడు. 2 నిమిషాలు ఆగు, దీనితోనే నిజం చెప్పిస్తాను అంటుంది. అక్షరతో మాట్లాడుతూ, నేను నిన్ను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. నువ్వు
పెళ్ళికి ముందు ఒక బిజినెస్ మ్యాన్తో ఒక రాత్రి గడపడానికి ఒప్పుకున్నావా లేదా? నాకు సమాధానం చెప్పు. నీ నోటి నుండి అవునా లేదా ఈ రెండిట్లో ఏదో ఒక సమాధానం మాత్రమే రావాలి. అంతకు మించి ఏమీ మాట్లాడకు అంటుంది. ఇక ఈ విషయం తన అత్తగారికి ఎలా తెలిసిపోయింది అని అక్షర లోపల భయపడుతూ ఉంటుంది. ఇక నిశాంత్కు కూడా సీన్ మొత్తం అర్థమైపోతుంది. ఇక అక్షర మాట్లాడుతూ అత్తయ్య అసలు ఏం జరిగిందంటే అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతుంది. కానీ నిశాంత్ తల్లి నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అవసరం లేదు. కేవలం అవునా లేదా ఈ రెండింటిలో ఏదో ఒక సమాధానం మాత్రమే చెప్పాలి అని అంటుంది. దీంతో అక్షర అవును అనే సమాధానాన్ని చెబుతుంది. దీంతో నిశాంత్ తల్లి ఆ ఆడియోని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వినిపిస్తుంది. ఆడియోను విన్న ఇంట్లో వాళ్ళందరూ ఇన్ని రోజుల పాటు అక్షర మంచిదని అనుకున్నాం, కానీ తన క్యారెక్టర్ ఇలాంటిదా అని అక్షరను అసహ్యించుకోవడం ప్రారంభిస్తారు. ఇక నిశాంత్ తల్లి మాట్లాడుతూ నీ కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకి తండ్రి నిశాంతేనా లేక ఇంకెవడికో వచ్చిన కడుపుని నిశాంత్ ఖాతాలో వేస్తున్నావా అని అంటుంది. ఇక ఆ మాటలు విన్న అక్షర హృదయం ముక్కలవుతుంది. తనని ఇంట్లో వాళ్ళందరి ముందు తన అత్తయ్య అంత ఘోరంగా అవమానిస్తూ ఉండేసరికి తల తీసేసినట్టు అవుతుంది. అమ్మ నేను చెప్పేది విను, అదంతా అనుకోని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. కానీ అక్షర ఎలాంటి తప్పు చేయలేదు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేనే అని నిశాంత్ తన తల్లికి ఎక్స్ప్లెయిన్ చేయబోతాడు. కానీ నిశాంత్ తల్లి అవేవీ పట్టించుకోకుండా ఏరా ఇంత పచ్చివాడిలాగా ఎలా ఉన్నావు? నీకు అంత క్లియర్గా అక్షరే నేను వేరే వాడితో పడుకోవడానికి ఒప్పుకున్నాను అని చెబుతుంటే ఇంకా కూడా నువ్వు తనని వెనకేసుకొని వస్తావేంటి అని అంటుంది. ఇక నిశాంత్ మాట్లాడుతూ అమ్మ నా భార్య ఎలాంటిదో నాకు తెలుసు. తన గురించి అన్నీ తెలిసే నేను తనని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఎవరో వచ్చి ఒక ఆడియోని వినిపించినంత మాత్రాన తన క్యారెక్టర్ ఏమీ మారదు. మీరు తనని అవమానించాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఎందుకంటే తను నా భార్య. మీరు తనని అవమానిస్తే నన్ను కూడా అవమానించినట్లు. నిజంగా క్యారెక్టర్ లేని వాళ్ళు ఎవరో త్వరలో మీకు తెలుస్తుంది అని దివ్యని చూస్తూ నిశాంత్ అంటాడు. ఇక ఆ రోజు నుండి అక్షరతో ఇంట్లో వాళ్ళు ఎవరూ మాట్లాడరు. ఒక రకంగా చెప్పాలంటే అక్షరను అసహ్యించుకోవడం ప్రారంభిస్తారు. కానీ నిశాంత్ మాత్రం అక్షరకి తోడుగా నిలుస్తాడు. ఎక్కువ సమయం అక్షరతో గడుపుతూ ఆఫీసులో కొద్దిసేపు ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా నిశాంత్ తమ్ముడు ఒకరోజు బయటకు వెళ్ళి ఉంటాడు. ఇక నిశాంత్ను ఇంట్లో వాళ్ళందరితో చీకొట్టించేందుకు ఇదే మంచి సమయం అని భావించిన దివ్య నిశాంత్ మా బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్లో షవర్ కొంచెం పని చేయడం లేదు, కొంచెం చూస్తావా అని అడుగుతుంది. దీంతో నిశాంత్కి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా దివ్య అడిగేసరికి దివ్య వాష్రూమ్కి వెళ్ళి షవర్ని చెక్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే దివ్య బెడ్రూమ్ డోర్కి గడియ పెట్టి తన చీరని నలిపేసుకొని అలాగే జాకెట్ను చింపేసుకొని అలాగే తన తలని చెదరగొట్టుకొని ఉంటుంది. ఇక ఇవేవీ తెలియని నిశాంత్ బాత్రూంలో షవర్ను చెక్ చేస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా దివ్య అత్తయ్య నన్ను కాపాడండి ప్లీజ్, నన్ను వదిలే నిశాంత్, నీకు దండం పెడతాను, ఎవరైనా నన్ను కాపాడండి అని గట్టిగా కేకలు వేయడం ప్రారంభిస్తుంది. ఇక వెంటనే ఏం జరిగింది అని నిశాంత్ వాష్రూమ్ నుండి బయటకు వస్తాడు. ఇక వాష్రూమ్ నుండి బయటకు రాగానే నిశాంత్ దివ్యను చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే దివ్య అచ్చం ఎవరైనా తనను బలాత్కారం చేస్తే ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ దివ్య బెడ్రూమ్ దగ్గరికి వచ్చి దివ్య ఎందుకని అరుస్తున్నావు అని తలుపుని కొడతారు. ఇక అప్పుడే దివ్య డోర్ని తీసుకొని బయటకు పరిగెత్తి తన అత్తయ్య మీద పడి ఏడవడం ప్రారంభిస్తుంది. అత్తయ్య మీ చిన్న కొడుకు ఇంట్లో లేని సమయం చూసి నిశాంత్ నా పైన బలాత్కారానికి ప్రయత్నించాడు అని ఏడుస్తుంది. ఇక దివ్య అవతారం మొత్తం చూసినటువంటి ఇంట్లో వాళ్ళందరూ నిజంగానే నిశాంత్ అసభ్యంగా ప్రవర్తించాడు అని నమ్మేస్తారు. కానీ అక్షర మాత్రం నమ్మదు. ఎందుకంటే అక్షరకి నిశాంత్ యొక్క మంచితనం అలాగే దివ్య యొక్క మనస్తత్వం తెలుసు కాబట్టి దివ్య మళ్ళీ ఏదో ఒక కొత్త నాటకం ఆడుతుంది అని అక్షర అనుకుంటుంది. ఇక అప్పుడే అక్కడికి నిశాంత్ తమ్ముడు కూడా వస్తాడు. ఇక జరిగిన విషయం మొత్తాన్ని దివ్య నిశాంత్ తమ్ముడికి కూడా చెప్తుంది. ఇక దివ్య చెప్పింది నిజమని నమ్మిన నిశాంత్ తమ్ముడు నిశాంత్ను కొట్టడానికి వెళ్తాడు. ఇక అప్పుడు నిశాంత్
జరిగిందేదో తెలుసుకోకుండా ఆవేశంగా ప్రవర్తించకు. నువ్వు నా పైన చెయ్యి వేస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని తన తమ్ముడికి వార్నింగ్ ఇస్తాడు. ఇక అప్పుడే నిశాంత్ తల్లి నిశాంత్ను చెంపపైన కొట్టి, నీ తమ్ముడు భార్య పట్ల ప్రవర్తించడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా? నీ భార్య ఏమో ఎవడితో పడితే వాడితో పడుకోవడానికి సిద్ధపడుతుంది. నువ్వేమో ఇలా పక్కవాడి భార్యలపైన ఆశపడుతున్నావు. అసలు మీరిద్దరూ ఇలా ఎందుకు తయారయ్యారు? అసలు మీరిద్దరూ నా కొడుకు కోడలు అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా అనిపిస్తుంది అని అంటుంది. ఇక నిశాంత్ తమ్ముడు మాట్లాడుతూ, ఇంత ఘోరం జరిగిపోయిన తర్వాత ఇక నేను నీతో కలిసి ఉండడం జరగని పని. మర్యాదగా ఆస్తిని 2 వాటాలుగా చేసుకుందాం అంటాడు. అప్పుడు నిశాంత్, నేను దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను అని అంటాడు. ఇక నిశాంత్ తల్లి నిశాంత్తో మాట్లాడుతూ, నువ్వు చేసిన తప్పుకి నిన్ను వెనకేసుకొని రావాలంటేనే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఇంత ఘోరం జరిగిన తర్వాత మీ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉండడం అసాధ్యం. కాబట్టి ఆస్తిని 2 ముక్కలుగా చేసి చెరొక భాగం తీసుకోండి. నేను నీతో కలిసి ఉండను. నేను తమ్ముడి దగ్గరే ఉంటాను. నువ్వు నీ భార్య కలిసి వేరే కాపురం పెట్టుకోండి అని నిశాంత్ తల్లి అంటుంది. ఇక అన్ని సంవత్సరాల పాటు తనను పెంచిన తన తల్లి నేను ఎలాంటి వాడినో గుర్తించలేకపోయింది అని నిశాంత్ మనసులో బాధపడతాడు. కానీ ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది అని చెప్పి ఎక్కువగా మాట్లాడకుండా తన భార్యను తీసుకొని ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చి వేరు కాపురం పెడతాడు. కంపెనీని కూడా 2 భాగాలు చేసి ఒక కంపెనీకి నిశాంత్ను సీఈఓగా, మరో కంపెనీకి నిశాంత్ తమ్ముడిని సీఈఓగా చేస్తారు. ఇక దివ్య మాత్రం లోపల చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్షరలాగే నిశాంత్ ఆ ఇంటికి దూరం చేసినందుకు తనలో తాను సంతోషిస్తుంది. ఇక అక్షర నిశాంత్తో మాట్లాడుతూ, చూడండి దివ్య కావాలని మనిద్దరిని అత్తయ్య మామయ్యల ముందు బ్యాట్ చేసి మనల్ని ఇంటి నుండి వెళ్ళగొట్టింది. ఇక మనం మన ఎదుగుదలతోనే దివ్యకు సమాధానం చెప్పాలి అని అంటుంది. ఇక నిశాంత్ కూడా అక్షర చెప్పింది నిజమే అని భావించి ఇంతకు ముందు కంటే ఎక్కువగా కష్టపడి తన కంపెనీని మంచి లాభాల బాటలో పట్టిస్తాడు. ఇక నిశాంత్ తమ్ముడికి వెళ్ళిన కంపెనీ నిశాంత్ తమ్ముడికి కంపెనీ నడిపిన అనుభవం లేకపోవడంతో పూర్తిగా దివాలా తీస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే నిశాంత్ తమ్ముడు ఫ్యామిలీ పూర్తిగా రోడ్డు మీదకి వస్తుంది. దీంతో తను ఒకటి తలిస్తే మరొకటి జరిగినట్టు దివ్య నిశాంత్ తమ్ముడి పతనాన్ని కళ్ళారా చూస్తుంది. ఒక్కసారిగా నిశాంత్ తమ్ముడు బికారిగా మారిపోయేసరికి దీనికోసమైనా నేను ఇతన్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది అని నిశాంత్ తమ్ముడితో గొడవ పడుతుంది. అయినా నీ చేతకానితనంతో నీ కంపెనీని మొత్తం నష్టాల బాటలో పట్టించావు. అదే నీ అన్న చూడు ఎంత గొప్పగా కంపెనీని నడిపి దాన్ని లాభాల బాట పట్టించాడు. నీకు ఏది చేత కాదు అని అంటుంది. ఇక నిశాంత్ తమ్ముడు మాట్లాడుతూ, చూడు దివ్య, నాకు ఈ బిజినెస్ పైన పెద్దగా ఐడియా లేదు. ఇంతకుముందు అన్ని విషయాలు మా అన్నయ్య చూసుకునేవాడు. ఒక్కసారిగా ఆ బాధ్యతలు అన్నీ నా మీద పడేసరికి నేను దాన్ని డీల్ చేయలేకపోయాను అంటాడు. అప్పుడు దివ్య మాట్లాడుతూ, నీలాంటి చేతకాని వాడితో నేను ఉండలేను. అయినా నీలాంటి వాడికి భార్యగా ఉండడం కంటే నీ అన్నలాంటి వాడికి ఉంపుడు గత్తెగా ఉండడం మంచిది అని అంటుంది. ఇక ఆ మాటలు విన్న నిశాంత్ తమ్ముడు దివ్య చెంపను చెల్లుమనిపిస్తాడు. ఇక దివ్య కోపంగా నిశాంత్ తమ్ముడితో మాట్లాడుతూ, నేను నీతో ఒక్క క్షణం కూడా ఉండలేను. నీలాంటి బికారి వాడితో ఉండడం నా వల్ల కాదు. నేను నీ అందాన్ని చూసి నీకు భార్యగా రాలేదు. నీ వెనకున్న ఆస్తిని చూసి భార్యగా వచ్చాను. కానీ ఆ ఆస్తి ఇప్పుడు నీ దగ్గర లేదు. నీతో ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఈ ఆస్తిని దక్కించుకోవడానికి నేను చెయ్యని ప్రయత్నం లేదు. మీ అన్నని అలాగే నీ వదినని కావాలని ఈ ఇంటి నుండి దూరం చేశాను. ఆస్తి మొత్తాన్ని 2 భాగాలు చేయించి ఒక భాగాన్ని నీ చేతిలో పెడితే నువ్వు దాన్ని సర్వనాశనం చేశావు. ఇక నీతో నేను జీవితాన్ని పంచుకోలేను అని దివ్య నిశాంత్ తమ్ముడు ఎంత చెబుతున్నా కూడా వినకుండా బట్టలు సర్దుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే నిశాంత్ తమ్ముడికి అలాగే తల్లిదండ్రులకి దివ్య కావాలనే నిశాంత్ పైన అలాగే అక్షరల పైన అబద్ధాలు చెప్పి వాళ్ళని ఇంటి నుండి దూరం చేసింది అని అర్థమవుతుంది. ఇక నిశాంత్ తల్లి నిశాంత్కి ఫోన్ చేసి, నిశాంత్, నేను తప్పుగా అర్థం చేసుకున్నాం. అయినా నువ్వు తప్పు చేస్తావంటే నేను ఎలా నమ్మానో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నన్ను క్షమించరా అని అంటుంది. అప్పుడు నిశాంత్ మాట్లాడుతూ, చూడమ్మా, దివ్య ఎలాంటిదో నాకు తెలుసు. తన మాయలో పడిన వారు ఎవరూ ఉండరు.
కనీసం ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకున్నందుకు చాలా సంతోషం అని అంటాడు. ఇక జరిగిందేది మనసులో పెట్టుకోకుండా మనందరం మళ్ళీ కలిసి ఉందాం, అలాగే తమ్ముడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం అని నిశాంత్ అంటాడు. దీంతో నిశాంత్ వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ ఒక్కటైపోతుంది. నిశాంత్కు మగబిడ్డ జన్మిస్తాడు. నిశాంత్ కొడుకు బర్త్డే రోజు నిశాంత్ ఒక క్యాన్సర్ బాధితుల కేంద్రానికి వెళ్తాడు. అక్కడ అతనికి దివ్య కనిపిస్తుంది. దివ్యకి క్యాన్సర్ అటాక్ చేసి ఉంటుంది. దీంతో దివ్యను చూసిన నిశాంత్ దివ్య గురించి అక్కడే ఉండే వాళ్ళని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి గత 3 నెలల నుండి ఈ కేంద్రంలో ఉంటుంది, తనకి క్యాన్సర్ వచ్చింది అని చెప్తారు. దీంతో నిశాంత్ దివ్య దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు అని అడుగుతారు. అప్పుడు దివ్య నిశాంత్తో మాట్లాడకుండా కళ్ళ నుండి నీళ్లు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడు నిశాంత్ దివ్యతో మాట్లాడుతూ, మనం ఒకరిని నాశనం చేయాలని చూస్తే మనమే నాశనం అయిపోతాం. ఈ మాటలు నిన్ను బాధించవచ్చు, కానీ నేను నా భార్య ఎంత మానసిక క్షోభను అనుభవించామో మాకే తెలుసు. ఎనీవే, నువ్వు కోలుకోవడానికి డబ్బు ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బుని నేను ఇస్తాను. నువ్వు నీ ట్రీట్మెంట్ని కంప్లీట్ చేసుకొని తిరిగి మామూలు మనిషివి అయ్యి నీ జీవితాన్ని నువ్వు కొనసాగించు అని చెప్తాడు. నిశాంత్ చెప్పిన విధంగానే తన క్యాన్సర్ ట్రీట్మెంట్కి అవసరమయ్యే డబ్బుని నిశాంత్ ఇచ్చి దివ్యకు ట్రీట్మెంట్ చేయిస్తాడు. దివ్య విజయవంతంగా క్యాన్సర్ను జయించి ఎప్పటిలాగే నార్మల్ అమ్మాయిగా మారుతుంది. ఇక దివ్య, నేను నిశాంత్కు ఎంత అన్యాయం చేయాలని చూసినా తను మాత్రం నన్ను బతికించాడు అని మనసులో అనుకుంటుంది. దివ్య కూడా ఆ రోజు నుండి కుళ్ళు కుతంత్రాలు అన్నీ మానేసి సమాజానికి సేవ చేసే పనులను చేస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ కథలో నీతి ఏంటి అంటే, మనం ఒకరిని నాశనం చేయాలని చూస్తే మనమే చివరికి నాశనం అయిపోతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని విడుదలైన వెంబడే మీకు నోటిఫికేషన్ వస్తుంది.